అక్షయ గారికి భారతదేశ స్వాగతం. దాస్ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఘనంగా నర్రా అక్షయాన్ని సన్మానిస్తారు. ఇండియాకే గర్వకారణంగా దెబ్బలాడిన మన తెలుగు దేశం మన కాపు బిడ్డ అయిన నర్రా అక్షయకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతుంది. పూజా కార్యక్రమం అక్షయ తరఫున నర్రా అక్షయ తరఫున చేస్తున్నాము. అలాగే మన తెలుగుదేశం మన కాపు బిడ్డకి కాసేపట్లో సన్మానం బాస్ సాగం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున రగ్బీ ప్లేయర్ ఫైన్ సెక్రటరీ సర్వీస్లో అక్షయ నర్రా అక్షయ గారు తెలంగాణకి ఇచ్చేసి ఉన్నారు. వారికి దాస్ ఆధ్వర్యంలో ఇక కొద్దిసేపట్లో సన్మాన కార్యక్రమంలో నిర్వహించబడింది. రాజేషులు అక్షయాన్ని అక్షయ తరఫున అక్షయ్ గొడాలనేసి రాష్ట్ర కుటుంబ సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరుకి చాలా శుభదినం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అతి కొద్ది మంది ఆడే ఆటలో రగ్బీ అనేది ఒకటి చాలా విశిష్టత కలిగిన ఆట. ఆ ఆటలో మన పలమనేరు వాసి, మన ముద్దు బిడ్డ, మన నర్రా అక్షయ వాళ్ళ సొంత తల్లిదండ్రులే కాకుండా మన పలమనేరుకి ఈరోజు పేరు తెచ్చిపెట్టిన దినం. కాబట్టి ఈరోజు మనము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా ఆ అమ్మాయి ముందు మరిన్ని విజయాలు సాధించి వారి కుటుంబానికే కాకుండా యావత్తు మన పలమనేరుకి, రాష్ట్రానికి, యావత్ దేశానికి మంచి పేరు తెచ్చి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు అమ్మాయికి ఆ కలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మా బలి సంఘం తరఫున, అలాగే వచ్చేసిన పట్టణ పుర ప్రజలు అందరి తరఫున కోరుకుంటూ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాం. ఏర్పాటు చేసిన అందరికీ నేను నా ధన్యవాదాలు. నా హార్ట్ఫుల్ విషెస్ ఫ్రమ్ మై హార్ట్. నేను నాయుడు సంఘం ఇంత చాలా అరేంజ్ చేసిన వాళ్ళకి, అందరు బ్లెస్సింగ్స్ నాకు దొరికిన వాళ్ళకి ఇంకా నన్ను బ్లెస్ చేయండి. ఇంకా మన పేరు, మన ఊరు, మన దేశాన్ని ఇంకా గౌరవిస్తున్నాయి. ఈరోజు పలమనేరులో ఏదైనా ఒక చిన్న రంజీలోనో ఒక చిన్న మ్యాచ్లో ఆడితేనే మన ఊరి పేరు చిత్తూరు జిల్లాలో మారుమోగితేనే మనం ఎంతో ఆనందపడతాం. అట్లాంటిది మాలో ఒక వ్యక్తి అయిన నర్రా కుటుంబ వ్యక్తుల్లో అక్షయ గారు ఈరోజు స్టేట్ తరఫున ఆడటము, అది మన ఇండియన్ టీం తరఫున ఆడటము మా సంఘానికే కాదు పలమనేరుకి కూడా ఇది గొప్ప విషయం. ఎందుకంటే చెప్తాను కదా, అలాగే చిత్తూరు పలమనేరు విషయం, మన పలమనేరు అనేది ఎక్కడన్నా జిల్లాలో మోగితేనే అయ్యో మన పలమనేరు పేరు వచ్చింది అనుకుంటాం. అన్నది రాష్ట్ర స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో వరకు పోయిందంటే అంత మంచి పేరు తెచ్చిన అక్షయ గారు ఇంకా మంచి పథకాలు సాధించి పలమనేరుకి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి, మా సంఘానికి మంచి పేరు తెచ్చి గొప్పగా ఎదగాలని ఆ దేవదేవుని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కిరణ్ జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. వాటర్ ప్యాకెట్ వెనకాలికి రండి.
బయట తీసుకుంటారా నేను అడగచ్చు హ్యాపీ బర్త్డే చెప్పండి. మీ వాళ్ళకి చిరంజీవి పుట్టినరోజు అందరూ పెట్టు. ఇక్కడ పోయి తీసుకుంటుంటే బాబా ఎవరన్నా ఒకటి నిన్నే మైక్ తీసుకో మైక్ వద్దు వాయిస్ అట్లా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈరోజు మన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి 70 పుట్టినరోజు సందర్భించుకొని ఇక్కడ చిరంజీవి అభిమానులు కానీ పొలంనేరు ప్రజలందరూ కానీ ఇక్కడ వచ్చి శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద చిరంజీవి గారి 70వ బర్త్డే చాలా గొప్పగా జరుపుకొని కేక్ కట్ చేయడము, బాణసంచాలు చేయడము, అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా మా పొలంనేరు ముద్దుబిడ్డ నర్ర అక్షయ మన రబ్బీ గేమ్లో ఇండియాకే వెన్ను తెచ్చి పొలంనేరు అయిన ముద్దుబిడ్డ బలిజ ముద్దుబిడ్డ అయిన మా నర్ర అక్షయ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన పొలంనేరు పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకలు పొలంనేరు చిరంజీవి అభిమాన సంఘం మరియు పొలంనేరు చిరంజీవి యువత మరియు పొలంనేరు పట్టణ బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. చిరంజీవి గారి నుంచి కొత్తగా మేము చెప్పేది ఏమీ లేదు, చెప్పుకునే కూడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ హీరోలనే ఫ్యాన్స్గా పెట్టుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. అది ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యమైంది. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలామంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా అయితే ఏమి, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయితే ఏమి, మరియు అనేక రంగాలలో సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన సేవలను ఆదర్శంగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన పొలంనేరు పట్టణంలో పొలంనేరు పట్టణానికి పొలంనేరు నియోజకవర్గానికి ఖ్యాతి తెచ్చినటువంటి మన కుమారి శ్రీ నర్రా అక్షయ గారికి మన పొలంనేరు బలిజాబుదే సేవా సంఘం తరపున మరియు పొలంనేరు పట్టణ ప్రజలందరి తరపున కూడా ఆమెను ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది. అదేవిధంగా వారు భవిష్యత్తులో మన భారతదేశానికి మన ఇండియాకి
వారి సేవలను అందిస్తూ అనేక పథకాలను కూడా సాధించి పెట్టాలనేసి పొలంనేరు ఖ్యాతిని వారి ఖ్యాతిని కూడా భారతదేశానికి వారి సేవలు అందించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు సినీ వినీల ఆకాశంలో మకుటం లేని మగ మహారాజు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మా సుప్రీం హీరో మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు చిరంజీవి యువసేన ఆధ్వర్యంలో మరియు పొలంనేరు పట్టణ బలిజాభిదయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగాస్టార్ గారి 70వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాము. కేక్ కటింగ్, బాణాసంచా మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆయనపై మాకున్న అభిమానాన్ని ఈ విధంగా మేము చాటుకున్నాము. ఆయన 70 కాదు 100 సంవత్సరాల ఆయుర ఆరోగ్యాలతో 10 మందికి సేవ చేస్తూ 10 మంది బాగోగులు చూసుకుంటూ ఆయన చాలా బాగా ఆనందంగా ఆయన వారి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని మరీ కోరుకుంటూ ఆయనకి మరొక మారు గుండె లోతుల నుండి అన్నయ్య హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైన అవకాశం కలిగించిన అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ఇక్కడ కొన్ని రోజులే పెరిగినాం, అయినా కూడా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారు. ఇంత ప్రేమ మాకు దొరుకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా కూడా మన ఊరిని, మన దేశాన్ని మేము ఇంకా గొప్ప స్థాయిలో ఎత్తుకొని పోయి పెడతామని నమ్ముతున్నాం.